ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాలలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం గురించి తెలుసుకుందాం, చూద్దాం. మరియు సాయిబాబా చరిత్ర కూడా కొంచెం తెలుసుకుందాం. ఈ షిరిడి సాయిబాబా గారు ఎక్కడ పుట్టారో, తల్లిదండ్రులు ఎవరో, ఏ ఊరో ఎవరికి తెలియదు. కానీ మొదట మహారాష్ట్ర షిరిడికి తన 16వ ఏట వచ్చారంట. ఓ యాప చెట్టు కింద ధ్యానం చేసేవారంట. ఆయన చినిగిన బట్టలతో ఒక మసీదులో ఉండేవారు. దానికే ద్వారకామయ్యి అని పేరు పెట్టారు. అన్ని మతాల వారిని సమానంగా చూసేవారు. సబ్కా మాలిక్ ఏక్ హై అని, మత తేడాలు లేకుండా దేవుడు అందరికీ ఒక్కడే అని చెప్పేవారు. అల్లాహపై నమ్మకం, జీవితంలో ఓర్పు ఉండాలని, అవి రెండు ఉంటే కష్టాలు సమస్యలు దరిచారు అనేవాళ్ళు. మానవ సేవయే మాధవ సేవ అనేవారు. సాయిబాబా దీపాల్లో నూనె లేనప్పుడు నీళ్లతో దీపాలను వెలిగించేవారంట. ఆయన పుట్టిన తేదీ ఎవరికి తెలియనప్పటికీ 1918 అక్టోబర్ 15న మహాసమాధిలోకి వెళ్ళారు. ఈ ఆరేపల్లి ముప్పాలలో 28/9/2025 నుండి 29/9/2025 వరకు సాయి శకం అని 190వ సంవత్సరం అని ఇక్కడ భారీగా జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఈ ఆరేపల్లి ముప్పాలలో 28/9/2025 ఆదివారం శ్రీ షిరిడి సాయిబాబా వారికి కాగడ హారతి అంటే ఉదయ హారతి ఒకటి ఇస్తారు. సుప్రభాతం, అభిషేకాలు, సత్యవ్రతములు, విరాట్ సాయి స్తోత్రం పఠనము, మరియు బాబావారి నిత్య ప్రార్థన పఠనం, మధ్యాహ్న హారతి, మరియు షిరిడి సాయిబాబా గారి ఊరేగింపు కార్యక్రమం, ఇలాంటివన్నీ జన్మదిన శకం కింద ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున వినాయకుడి విగ్రహం, ఈ కుడి వైపున దత్తాత్రేయుడి విగ్రహం ఉంది. ఈ లోపలికి వెళ్తా ఉన్నాం. ఈ ఎంట్రన్స్లో ఇక్కడ నంది విగ్రహం ఒకటి ఉంది. దాని ఎదురుగానే షిరిడి సాయిబాబా విగ్రహం ఉంది. ఈ షిరిడి సాయిబాబాకి ఇక్కడ పూజ కార్యక్రమాలు అయిపోయినాయి అనుకుంటా. ఉదయం ఇక్కడ సైడ్గా ఉన్న మెట్ల ద్వారా నేను సాయిబాబాని దర్శించుకుంటాను మరియు స్పర్శించుకుంటాను. షిరిడి సాయిబాబాని ఊరేగించే పల్లకి ఒకటి ఉంది ఇక్కడ చిన్నది. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 20 ఏళ్ళు పైన అయ్యి ఉంటుంది. పూజారి గారు అయితే లేరు, వివరాలు కనుక్కుందామంటే. గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి రాసినట్టు ఇక్కడ కూడా శ్రీ సాయి కోటి రాయటానికి ఒక పుస్తకం ఇస్తారు. ఈ సాయి కోటి మొత్తం రాసిన తర్వాత ఆ బుక్ ఇస్తే మళ్ళీ తిరిగి మనకి ఇంకో కొత్త పుస్తకం ఇస్తారు. ఈ విధంగా రాస్తూ ఉంటారు అందరూ. మొత్తం ఈ బుక్ కంప్లీట్ సరికి కోటి అవుతాయి. ఇలా రాసిన తర్వాత ఇక్కడ స్తూపంలో వేస్తారు ఈ బుక్స్ని. ఈ బుక్స్ భద్రపరిచే స్తూపాన్ని కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఇదే శ్రీ సాయి రామకోటేశ్వర్ 100 అడుగులు ఎత్తుగల సాయి కోటి మహాస్తూపం. దీనిపైన షిరిడి సాయిబాబాలు 3 వైపులా ఉంటారు నుంచొని. దూరం నుంచి కూడా మనకి బాగా కనపడుతూ ఉంటుంది. ఈ సాయి కోటి మహాస్తూపం చుట్టూ ప్రదర్శన ఒకసారి చేస్తాను. పాలరాతి సాయిబాబా పాదాలు.
ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. చిన్నని పాలరాతి సాయిబాబా విగ్రహం. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పూల చెట్లు, అరటి చెట్లు చాలా అందంగా ఉంటాయి. సాయి భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ సాయి కోటి పుస్తకాలు తప్పక స్వీకరించండి, వ్రాయించండి. నిరంతరం సాయి రక్షణలో జీవించండి. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.